ఈరోజు వారన్నట్టుగా యూరియాతో పాటు యూరియా ముసుగులోనే బీఆర్ఎస్ బీజేపీ మైత్రి బంధం కనబడ్డది. ఇలా కేటీఆర్ కాదు కదా ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కూడా కేసీఆర్. ఇక్కడ తెలుగు బిడ్డను, తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి పెట్టింది. కేసీఆర్ నువ్వు పెట్టు. తెలంగాణకు యూరియా ఇవ్వని బీజేపీ ఎన్డీఏ వైపా, యూరియా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఇండియా కూటమి వైపా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న కేటీఆర్ ఏదో మాట్లాడిండు, మేము యూరియా ఇస్తే మేము కాంగ్రెస్కి అయితే ఓటేయమంటున్నాడు. ఆయన యూరియా ఇవ్వాలన్నట, కాంగ్రెస్కి అయితే ఓటేయమంట. అంటే ఏంది, బీజేపీ ఓటేస్తామనే కదా. ఇప్పుడు డొల్లతనం బయటపడ్డది కదా. కాబట్టి ఇవాళ బాబు కానీ, అంటే చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా ఇటువైపు కేసీఆర్ గారు కానీ తేలిపోయింది. కాంగ్రెస్ ఒకవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ బీజేపీ వైపు అయిన పరిస్థితిని మేము గమనించినాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు ఈ కార్యాచరణ ఏదైతే మేము ఇప్పుడు జిల్లాల వారీగా చేస్తున్నామో, ఈ కార్యాచరణ దేశవ్యాప్తంగా చేస్తున్నాం.